హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు సుదర్శన్స్ రివ్యూస్. తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువా. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఎంత మేర మెప్పించిందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఫ్రాన్సిస్ ఒక బౌంటీ హంటర్గా పనిచేస్తూ ఉంటాడు. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ దిశా పటానీ కూడా అతనికి పోటీగా ఉంటుంది. అయితే అనుకోకుండా ఫ్రాన్సిస్కి గోవాలో ఓ బాబు కలుస్తాడు. ఆ బాబు ఎవరు? ఆ బాబుకి ఫ్రాన్సిస్కి ఏదో సంబంధం ఉందని అతనికి ఏవో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ బంధం గత జన్మదని అతనికి గుర్తు వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కొన్ని వందల ఏళ్ల కిందట జరిగిన ఆ కథలో కంగువ ఎవరు? అతను తన జాతి బాగు కోసం ఏం చేశాడు? కంగువ తెగకి మిగిలిన తెగల మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? ఈ క్రమంలో కంగువ చేసే పోరాటాలు ఏమిటి? చివరకు ఈ జన్మలో ఫ్రాన్సిస్గా పుట్టిన కంగువ ఏం సాధించాడు అనేది మిగిలిన కథ. కంగువ, ఫ్రాన్సిస్ పాత్రల్లో సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో సూర్య అభినయం మొత్తం సినిమాకే ప్లస్ అయింది. తన జాతి కోసం ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిగా సూర్య నటించిన విధానం నిజంగా చాలా బాగుంది. సూర్య నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది. హీరోయిన్ గా దిశా పటానీ తన పాత్రకు న్యాయం చేశారు. గ్లామర్ లుక్స్ లో ఆమె యూత్ ని ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా తన పాత్రలో జీవించాడు. బాబీ డియోల్ పాత్ర డెప్త్ ఆకట్టుకుంటుంది. సూర్య పాత్రకు దీటుగా ఆయన పాత్రను దర్శకుడు శివ తీర్చిదిద్దారు. నటరాజన్ సుబ్రహ్మణ్యం కూడా చాలా బాగా నటించారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఇతర పాత్రల్లో కనిపించిన కెఎస్ రవికుమార్, యోగిబాబు, కోవే శరళ, మన్సూర్ అలీ ఖాన్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా అతిథి పాత్రల్లో మెరిసిన కార్తీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే సముద్రపు యాక్షన్ సీక్వెన్స్లు చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఆ చిన్నబాబుకి సూర్యకి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా చాలా అంటే చాలా ఆకట్టుకున్నాయి. కంగువలో బరువైన ఎమోషన్స్, భారీ విజువల్స్ ఉన్నా కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాపై ఉన్న హైప్ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక దిశా పటానీ, సూర్య పాత్రల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. మొత్తానికి కంగువ కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబరిచిన దర్శకుడు శివ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలు కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం తాను అనుకున్న ఎమోషనల్ డ్రామాని ఎలివేట్ చేయడానికి ఆసక్తి చూపారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాల్లో కూడా కథనాలకు అనుగుణంగా ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. నిషాద్ జూసఫ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు బాగానే ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల చాలా బాగుంది. శివ రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి న్యాయం చేశారు. నిర్మాత జ్ఞాన్వేల్ రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. పీరియాడిక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ కంగువ యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్తోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య పవర్ఫుల్ నటన, క్లైమాక్స్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మరియు సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం బాగున్నాయి. కానీ రొటీన్ స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే సూర్య తన నటనతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్లారు. ఓవరాల్గా ఈ సినిమా సూర్య అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ను కూడా అలరిస్తుంది. కాబట్టి ఈ సినిమాకి సుదర్శన్ రివ్యూ ఇస్తున్న రేటింగ్ 3/5. I am Sudarshan. I am going to signing off.